వేద మంత్రాలతో పులకించిన సింహగిరి భక్తజనంతో కోలాహలంగా మారింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. భక్తుల హరినామ స్మరణతో సింహగిరి పులకరించింది. సింహాద్రినాథుడు జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా జంటలు స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే సింహగిరిపై ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. తదుపరి సుదర్శన స్వామిని ఆలయ మండపంలో ఆశీనులను చేసి ఒకవైపు స్వర్ణాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్ను వేదమంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు కలశారాధన, మండపం, బింబారాధనలు పూర్తి చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారు స్వామివారి స్వాతి హోమంలో పాల్గొని స్వామిని సేవించారు. అనంతరం భక్తులచే నృసింహస్వామి అష్టోత్తర శతనామావళి పూజ చేయించారు. సింహాద్రినాథుడునకు భక్తులు పూజలు గావించారు. ఇక అగ్ని ప్రతిష్టాపన, పంచశుక్తాలు, నృసింహ సుదర్శన మూల మంత్రాలు ఆహ్వానం గావించారు. మహాపూర్ణాహుతి పూర్తి చేసి కలశంతో ఆలయ ప్రదక్షిణ గావించారు. అందులో పవిత్ర జలాలను భక్తులకు ప్రోక్షణ గావించారు. భక్తులకు వేద పండితుల ఆశీర్వాదం అందచేసి యజ్ఞప్రసాద వితరణ అనంతరం భక్తులంతా సింహాద్రినాథుడిని దర్శించుకుని సేవించుకున్నారు. ఆలయ ఈవో వేంద్ర త్రినాథరావు భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिकातु भेषजं शन्नो अस्मद्विपः Om Shanti